చివరి ఆగిపోయిన స్టాప్ పవిత్రమైన వీడ్కోలు స్థలం దేవస్థాన పట్టణం హైవే సాయంత్రం ఒక గ్రే రంగు ఎస్యూవీ కారు హైవే ఒడ్డున ఓ పంట పొల ప్రక్కన ఆగిపోతుంది. కారులో ఉన్నారు 7 తాతయ్య, అమ్మమ్మ, తల్లి, తండ్రి మరియు 3 పిల్లలు. వయస్సులు 5, 11, 16. ఇటీవలే వారు ఒక దేవస్థానానికి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కారులో నిశ్శబ్దం. పాత భక్తి పాటలు మృదువుగా వినిపిస్తున్నాయి. తాతయ్య చేతుల్లో జపమాల, తల్లి కళ్లల్లో నీరు. చిన్న పిల్లాడు అమ్మమ్మ ఒడిలో నిద్రపోతున్నాడు. తండ్రి వెనకాల కూర్చున్న కుటుంబాన్ని అద్దంలో చూస్తూ లోలోపల తలకిందులవుతున్నాడు. ఇది వారి జీవితానికి చివరి ప్రయాణం. వ్యాపారం, ఉత్థానం నుండి పతనం వరకు 10 ఏళ్ల క్రితం పాత నగరం. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఒక పెద్ద స్క్రాప్ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు తన తల్లిదండ్రుల మద్దతుతో పాటు తన భార్యను నమ్ముకొని ముందుకు వెళ్లాడు. 2 అపార్ట్మెంట్లు మరియు ఒక ఊరిలోని భూమిని అమ్మి పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ఆశలు, కలలు అన్నీ ఉన్నాయి. కానీ వ్యాపారంలో మోసాలు, మార్కెట్ పతనం, అణచివేసే అప్పులు వాటిని కొట్టివేశాయి. బ్యాంక్ ఫ్యాక్టరీని సీజ్ చేసింది. వ్యాపారం మూతపడింది. ఒంటరితనంలో జీవితం స్థలం. కొత్త నగరంలో అద్దె ఇంటి గది. ఆపై వారు ఊరిని వదిలేసి ఎవరికీ చెప్పకుండా కొత్త నగరానికి వలస వెళ్లారు. 6 సంవత్సరాలు బంధుమిత్రులతో సంబంధాలు లేకుండా జీవించారు. పిల్లలు ఇంట్లోనే చదువు. తాతయ్య మౌనంగా గడిపాడు. తల్లి పొరుగింటి వారిని గుర్తించకుండా సహాయం అడిగేది. తండ్రి చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాడు. పిల్లల నవ్వులు మాయమయ్యాయి. కుటుంబంలో మాటలు క్రమంగా మౌనంగా మారాయి. నిర్ణయం స్థలం. అద్దె గది. ఒక రాత్రివేళ కుటుంబం ఒక చిన్న టేబుల్ చుట్టూ కూర్చుంది. చేతిలో ఒక ఆత్మహత్య లేఖ. ప్రతి ఒక్కరూ సంతకం చేస్తున్నారు. 16 ఏళ్ల పెద్ద పిల్లవాడు కూడా. లేఖలో వ్రాసారు, మేము భయపడేవారు కాదు. కానీ మేము చాలా అలసిపోయాం. మేము అన్ని దారులు చూశాం. ఇప్పుడు మాకు ఈ మార్గం మాత్రమే మిగిలింది. ఆఖరి యాత్రకు సిద్ధమయ్యారు. పవిత్రత కోసం, శాంతి కోసం. విషపానం. తుదిముహూర్తం స్థలం. కారులో. రాత్రివేళ వారు కారు ఆపి మరిగిన నీటిలో కలిపిన విషాన్ని ప్రతి ఒక్కరికి పంచుతారు. తల్లిదండ్రులు పిల్లలను గట్టిగా ఆలింగనం చేస్తారు. చిన్నపిల్ల ఏడుస్తున్నాడు. తాతయ్య జపంతో శ్వాస విడిచాడు. పిల్లలు ఒక్కొక్కరుగా కిందపడిపోతారు. వాంతులు మొదలవుతాయి. తండ్రి మాత్రమే తుది శ్వాసలతో ఉన్నాడు. కళ్ళు ఓపెన్. శరీరం కదలడం లేదు. గమనించిన వ్యక్తి స్థలం. రహదారి పక్కన. తెల్లవారుజామున ఒక స్థానిక పాలవాడ ఈ కారును గమనిస్తాడు. అదిగా చూసి కిటికీ తట్టి, అన్నయ్యా, అన్నీ బాగున్నాయా అని అడుగుతాడు. తండ్రి తల జారిన కళ్లతో చెబుతాడు, దేవస్థానం దొరకలేదు. ఇక్కడే ఆగాం. అయితే పాలవాడ కారు లోపలికి చూశాడు. చిన్నపిల్ల పాదాలు, వాంతులు కనిపించాయి. అంగీకారం. చివరి మాటలు స్థలం. కారు బయట పాలవాడు తండ్రిని పట్టుకొని కేకలు వేస్తున్నాడు. ఏమైంది? వీళ్లంతా? తండ్రి శ్వాస తీసుకుంటూ చెబుతాడు. దొరికేది లేదు. కుంగిపోయాం. 20 కోట్ల అప్పు. మేము ఇంకా సాగలేకపోయాం. నేను కూడా. కొద్ది నిమిషాల్లో డాష్బోర్డుపై ఆత్మహత్య లేఖను చూపించాడు. పాలవాడు పరుగెత్తి బస్తీకి పరుగెత్తాడు. దృశ్యం 8. ఆఖరి పరిణామం స్థలం. హాస్పిటల్. మీడియా కవరేజ్. అధికారులు, డాక్టర్లు వచ్చేసరికి ఆలస్యమయ్యింది. 7 మృతి చెందారు. ఆత్మహత్య లేఖతో పాటు కారులో వాంతులు, విషపు సీసాలు ఉన్నాయి. టీవీలో వార్త.
20 కోట్ల అప్పుతో బాధపడిన కుటుంబం, 7 కారులో ఆత్మహత్య, పాత ఊరిలో ఉన్న బంధువులు కన్నీళ్లు పట్టలేకపోతున్నారు. ఒకసారి చెప్పుంటే మేమేమైనా చేసేవాళ్లం అంటున్నారు. ఆవాసానికి ముందు కొందరు దీపాలు వెలిగిస్తూ చిన్న గుడి స్థాపించారు. ముగింపు మాట: వేదన మౌనంగా ఉండాలి అనే నియమం లేదు. సహాయం కోసం అరుపు పెట్టండి. ఏ ఒక్క చీకటి దారిలోకి వెళ్లే ముందు ఎవరో వినే అవకాశం ఉంటుంది.